Welcome, guys. Welcome to yet another episode of Easy Bite. అండ్ ఇవాళ మన ఎపిసోడ్లో ఒక హెల్దీ అయిన మిల్లెట్ బేస్డ్ రెసిపీ చేద్దాము. అండ్ ఇప్పుడు ఏదైతే రెసిపీ చేయబోతున్నామో అది చాలా పాపులర్ అయిన డిష్, బట్ దాన్ని ఇంకా హెల్దీగా ఎలా చేయగలుగుతామో చూద్దాము. దానికన్నా ముందు ఇవాళ చేయబోయే డిష్ ఏది అంటే మిల్లెట్స్తో మంచూరియా చేద్దాం మనం. సో ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దామా. ఫస్ట్ మనకి ఆలుగడ్డ కావాలి, దాని తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, జింజర్ చాప్డ్, గార్లిక్ చాప్డ్, చిల్లీ చాప్డ్. దాని తర్వాత ఫ్లోర్స్లోకి వస్తే కార్న్ఫ్లోర్, రాగి ఫ్లోర్ కావాలి. అండ్ సీజనింగ్ కోసం వస్తే మనకి సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్, సాల్ట్, బ్లాక్ పెప్పర్. ఇవి మన మేజర్ ఇంగ్రీడియంట్స్. లెట్స్ జంప్ ఇన్ టు ద యాక్షన్. ఫస్ట్ నేను బేబీ పొటాటోస్ నా దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ ఉన్నాయి, అదే వాడుతున్నాను. మీరు కావాలంటే ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డను తీసుకుని బాయిల్ చేసుకోండి. అండ్ దీనికి మాత్రం దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, చేత్తోనే చేద్దాము చేయాల్సింది కూడా. సో దీన్ని మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. మన ఈ మంచూరియాలో మేజర్ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ తీసుకునేది ఆర్ ఇచ్చేది కూడా మనకి ఈ క్యాబేజ్. సో నేను ఇక్కడ ఒక చిన్న క్యాబేజ్ మొత్తాన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను, అది మొత్తం వాడుకుంటున్నాను. దాంతోపాటు ఒక చిన్న కప్ క్యారెట్, ఒక చిన్న కప్ క్యాప్సికమ్. మీరు క్యాప్సికమ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా ఇక్కడ క్యాప్సికమ్ ఉంది, అది వాడుతున్నాను. నెక్స్ట్ ఫైన్గా చాప్ చేసుకున్న చిల్లీస్ వేసుకుంటున్నాను నేను. మేబీ ఒక చిల్లీ అంత క్వాంటిటీ వేస్తున్నాను. నేను ఇక్కడ డార్క్ గ్రీన్ చిల్లీ ఉంది, మీరు నార్మల్ చిల్లీ వేస్తే 2 కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేద్దాము. పొటాటో అన్నీ కూడా నీట్గా కలిసేలాగా. అండ్ మనం పొటాటో వేసింది మనకు ఒక మంచి బైండింగ్ ఎలిమెంట్ అది, బికాస్ మనం ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మనకి మైదా ఇచ్చే ఒక జిగట మనకి వేరే దాంతో రాదు. సో ఈ పొటాటో విల్ హెల్ప్ అస్ టు గెట్ దట్ స్టిక్కీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొంచెం గార్లిక్, కొంచెం జింజర్ చాప్ కూడా వేసుకుంటున్నాం. దాంతో పాటుగా ఇక్కడ వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ వేస్తాను. అట్లానే రాగి ఫ్లోర్ కూడా వేస్తాను, ఒక 4 స్పూన్స్. అండ్ ఇందాక మనం సాల్ట్ వేయలేదు, సో టేస్ట్ సరిపడంత సాల్ట్ వేద్దాం. మనం ఇవన్నీ కలిపి నీట్గా వితౌట్ వాటర్, ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు మనం, ఫస్ట్ నీట్గా కలుపుకుందాం. సో మనం ఇది మిల్లెట్స్ మంచూరియా అన్నాం కాబట్టి విల్ డామినేట్ ద మిల్లెట్స్ ఇన్ ఇట్. నేను ఇంకొక 2 స్పూన్లు రాగి ఫ్లోర్ వేస్తున్నా, కలుపుతున్నా. సో మనం ఇప్పుడైతే కలుపుకున్నాము. సో మీకు అయిపోయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ అంత పోర్షన్ తీసుకోండి. చూడండి, లడ్డూలాగా కట్టడానికి ట్రై చేయండి. లడ్డూలాగా అవుతుంది అంటే వచ్చినట్టే. అయినా కూడా ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ చెకింగ్. సెకండ్ స్టెప్లో ఒకసారి మన ఆయిల్ వేసుకొని చూద్దాము. స్ప్లిట్ అవుతుంది అంటే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ వేద్దాము, లేదు అవ్వట్లేదు అనుకుంటే కంటిన్యూ అయిపోతుంది. సో రోల్ చేసే ముందు ఒక చిన్న టిప్, చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తే మన చేతికి ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది అండ్ తొందరగా డ్రై కాకుండా కూడా ఉంటుంది మంచూరియా. మనము ఈ ఉండలు చుట్టుకునే లోపల
ప్యాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టున్నాను. లెట్ దట్ హీట్. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. సో సిమ్లో పెట్టేసాను నేను మొత్తం. అండ్ ఫ్రైయింగ్ అనేది అంతా కొంచెం మీడియం టు లోలో పెట్టుకుని చేస్తేనే బాగా లోపల దాకా కుక్ అవుతుంది. మనం చేసుకున్న బాల్స్ని మనము ఇక్కడ 2 బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకుందాం. అండ్ వేయంగానే తిప్పకండి, వేసిన తర్వాత కొంచెంసేపు ఆగండి, దాంతో తిప్పండి. మనం ఫస్ట్ వేసింది తొందరగా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అనిపిస్తే కనుక తీసి పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక బౌల్కి టిష్యూ పేపర్ లైనింగ్ చేసి పెట్టున్నాను, దానిలోకి తీసుకుందాం. చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్లో వస్తుందో. బట్ ఈ ప్రాసెస్ ఎంత స్లోగా చేస్తే అంత మంచిది, మనకి లోపల దాకా కుక్ అవుతుంది. ఇది రెండోసారి చెప్తున్నాను. అండ్ దిస్ ఇస్ ద మేజర్ స్టెప్ ఈ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ కావడానికి. సో మనం ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇది మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేద్దాం. సో చూస్తుంటే మన మంచూరియా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అనిపిస్తున్నాయి. ఇవి మనం ఇందాక లైన్ చేసుకుని పెట్టుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. దానికి కావాల్సిన ప్యాన్ తీసుకుందాం మనం. సో నా ప్యాన్ అయితే హీట్ అయింది. గార్లిక్, జింజర్ ఏం లేదు కానీ లైట్ తీసుకోండి, చిల్లీ, వేసి నీట్గా ఫ్రై చేద్దాం. మంచిగా రోస్ట్ అయిపోయింది ఇది ఆల్రెడీ. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ టమాటో సాస్, ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ అంత వెనిగర్, దాంతోపాటు దానికి కావాల్సినంత సాల్ట్, బ్లాక్ పెప్పర్. సో పర్ఫెక్ట్గా ఇవన్నీ వేసాను. దానిలో కొంచెం వాటర్ వేస్తున్నాను. సో టు స్టాప్ దెమ్ ఫ్రమ్ ఎక్స్ట్రా కుకింగ్. ఏవైతే అన్నీ వేసుకున్నా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న మంచూరియాని దానిలోకి వేద్దాము. వేసుకొని నీట్గా టాస్ చేద్దాం. మన ఈ బ్యాచ్ కూడా అయిపోయింది. సో కింద స్టవ్ కట్టేస్తున్నాను. అండ్ సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ మన టిష్యూ పేపర్ లైన్ దాంట్లోకి వేసేస్తున్నా. మీకు మంచిగా వెట్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోకి ఇచ్చేసేయండి. లేదు డ్రై కావాలి అంటే ఇంకొక 1 మినిట్ టాస్ చేసుకోండి. సో కలుపుతూ ఉండండి ప్రాపర్గా, సో దట్ ఎవ్రీ బాల్ ఆఫ్ మంచూరియా ఈజ్ ఈవెన్లీ కోటెడ్. సో మన ఈ వర్షన్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఇది జస్ట్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ మిల్లెట్ మంచూరియా. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అండ్ ట్రై చేస్తారని ఆశిస్తూ సైన్ ఆఫ్ చేస్తున్నాను. మీ సౌరభ్. అలాగే వెళ్ళే ముందు మీతో ఒక మాట, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.